గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో మరియు సంగారెడ్డి జిల్లాలో NH-65 పై వాహనాలు ఆపి పడుకున్న వారిని, ఇంటి ఆరుబయట ఇంటిలో పడుకున్న వారి మెడలలో నుంచి బంగారు ఆభరణాలు, బైక్లు దొంగలిస్తూ పోలీసులకు పెను సవాల్గా మారిన అతి క్రూరమైన నలుగురు పార్థీ గ్యాంగ్ సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో మూడో వ్యక్తి రాజ్ కపూర్ త్రిభువన్ అలియాస్ రాజ్ కుమార్ను పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కట్పల్లి సర్కిల్ సిఐ కె నాగరాజు, ధనుంజయ్ గౌడ్, సిఐ కొండమల్లెపల్లి ఆధ్వర్యంలో చిట్యాల ఎస్ఐ సైదాబాబు మరియు నకరికల్ ఎస్ఐ సుధీర్ టీంలుగా ఏర్పడి అతనిని అరెస్టు చేసి తన దగ్గర నుంచి ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్టంగూరు మండలము ఎరసానిగూడెం వద్ద టాటా ఏసీ వాహనం ఆపుకొని నిద్రపోతున్నటువంటి రాజవర్ధన్ అని చెప్పి ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తితను డ్రైవర్ అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని కొట్టి తాళ్లతో కట్టివేసి అతని దగ్గర ఉన్నటువంటి క్యాష్ను దొంగలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు పార్థీ గ్యాంగ్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దీన్ని నిర్ధారించిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము నార్కట్పల్లి సిఐ గారు మరియు సిసిఎస్ విష్ణు హెడ్ కానిస్టేబుల్ మరియు సలీం పాషా, తర్వాత ధనంజయ సిఐ గారు, కొండమల్లెపల్లి మరియు కలీం, వీళ్ళందరూ కూడా 2 బృందాలుగా విడిపోయి గతంలో మనము 6th రోజున ఇదే గ్యాంగ్లో ఉన్నటువంటి A1 అండ్ A2 అప్పు పాండరంగ మరియు శుభం అశోక్ అయిన వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇతను A3 ఇతను రాజ్ కపూర్ త్రిభువన్ ఎలియాస్ రాజ్ కుమార్, ఇతను సంగ్లీ డిస్టిక్, మహారాష్ట్ర స్టేట్, మల్గావ్ గ్రామం, మీరజ్ దగ్గర ఉంటుంది. ఇది ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాము. ఇతను కూడా ఆ గ్యాంగ్లో ఒక సభ్యుడు. ఇతని పైన మొత్తము 9 కేసులు ఉన్నాయి. అందులో నల్గొండ డిస్టిక్లో 4 కేసులు, రాచకొండ కమిషనరేట్లో 5 కేసులు. దీంట్లో ఒకటి మన ఇప్పుడు ఈ కట్టంగూరు పరిధిలో జరిగినటువంటి మర్డర్ ఫర్ గెయిన్ ఆ కేసులో కూడా ఇతను A3గా ఉన్నాడు. అదేవిధంగా రాబరీలు 2 కేసులు, బైక్ థెఫ్ట్ 1, హౌస్ బ్రేకరింగ్ మొత్తము 5 కేసులు, టోటల్గా 9 కేసులలో ఇతను నిందితుడు. ఇతను ఈ పార్థీ గ్యాంగ్ గతంలో చెప్పినట్లు వీళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆపున్నా సరే బండరాలతో మోది వాళ్ళను చంపి అవసరమైతే వాళ్ళ దగ్గర గాయాలు కలిగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్తారు, లేదా ఇక్కడే రోడ్డు సైడ్ ఉంటారు. దీన్ని ఎంతో శ్రమ కూర్చి మా ఎస్పీ గారి ఆదేశానుసారము మా సిఐలు నాగరాజు మరియు ధనంజయ కొండమల్లపల్లి సిఐ, అదేవిధంగా ఎస్ఐలు సుధీర్ బాబు నకరికల్, సైదాబాబు చిట్యాల, కట్టంగూరు ఎస్ఐ శ్రీనివాస్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ చెందినటువంటి మన విష్ణువర్ధనగిరి, తర్వాత కలీం, అఫ్జల్, తర్వాత పాషా, చిట్యాల హెడ్ కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా